ఇప్పుడు మనము యోహాను సువార్త 10వ అధ్యాయము 30వ వచనాన్ని మనం చదువుదాం. నేను తండ్రిను ఏకమై ఉన్నామని వారితో చెప్పాను. యూదులు ఆయన కొట్టవాలని మరలా రాళ్ళు చేతబట్టుకొనగా మెస్సయ్య తండ్రి యొక్క అనేకమైన మంచి క్రియలు మీకు చూపితిని, వాటిలో ఏ క్రియ నిమిత్తము నన్ను రాళ్ళతో కొట్టుదని వాడు అడిగాను. అందుకు యూదులు నీవు మనుష్యుడు అయింది సర్వశక్తివంతుడని చెప్పుకొనిచున్నావు కనుక దేవదూషణ చేసినందుకే నిన్ను రాళ్ళతో కొట్టుదలని కానీ మంచి క్రియ చేసినందుకు కాదని ఆయనతో చెప్పాడు. అందుకు మెస్సయ్య మీరు దైవములని ఎంటుడని మీ ధర్మశాస్త్రంలో రాయబడి లేదా ధర్మశాస్త్రంలోనే మీరు దైవములని నేను ఎంటుడని మీ ధర్మశాస్త్రంలో రాయబడలేదా? లేఖనము నిరర్ధకము కానేరు కదా? సర్వశక్తివంతుని వాక్యము ఎవరికి వచ్చినో వారే దైవములని చెప్పిన వల్ల అంటే ధర్మశాస్త్రం ఏం చెప్తుందని చెప్పిన వల్ల నేను సర్వశక్తివంతుడు కొమ్మాలని చెప్పినందుకు తండ్రి ప్రతిష్ఠ చేసి ఈ లోకములకు పంపిన వారితో నీవు దేవదోషణ చేయించున్నావని చెప్పుదురా? నేను నా తండ్రి క్రియలు చేయని వల్ల నన్ను నమ్మకుని, చేసిన వల్ల నన్ను నమ్మకులను తండ్రి నా యందు నేను తండ్రి యందు ఉన్నామని మీరు గ్రహించి తెలుసుకున్నట్లు ఆ క్రియలను నమ్ముడని వారితో చెప్పను. మరియు వారు మరలా ఆయనను పట్టుకొని చూచేదాన్ని ఆయన వారి చేతిలో ఉండి తప్పించుకొని పోయారు. కాబట్టి మెస్సీ అని చెప్పాడనంటే ఆ యొక్క యూదులతోటి తండ్రిని నేను ఏకమై ఉన్నాము అని చెప్పారు. ఎందుకంటే యూదులు ఒక్కడే నమ్ముతారు, ముగ్గురు దేవుళ్ళు నమ్మరు. యూదులకు ఎందుకంటే యెషయా కానీ బైబిల్ అయినటువంటి ఆ యొక్క మోషే కానీ సర్వశక్తిమంతుడు ఒక్కడే అని చెప్పారు. ధర్మశాస్త్రము ఆజ్ఞలు 10 ఆజ్ఞలుగా ఉండాలి, ఆయన ఒక్కడే. ఇంక మరి ఏ దేవుడు మీకు ఉండకూడదు, ఆయన ఒక్కడే. అంతేకాకుండా యెషయా గ్రంథంలో కూడా సర్వశక్తిమంతుడు అంటాడు, నా ముందు ఎవరు లేరు, నా తర్వాత ఎవరు ఉండరు, నేను ఒక రక్షకుడు లేరు అని చెప్పి. అందుని బట్టి యూదులు యెహోవాయే నాకు యారే రక్షకుడు, ఆయన ఒక్కడే తప్ప మరి ఎవరు లేరు అని వాళ్ళు విశ్వసిస్తారు. అయితే సర్వశక్తిమంతుడు ఆయన కన్యక గర్భమును జన్మిస్తానని యెషయా గ్రంథంలో చెప్పాడు. ఆయనే ఒక సూచన చూపిస్తానని బైబిల్లో రాయబడిన దానిని బట్టి ఆ సర్వశక్తిమంతుడే హెబ్రీయులకు రాసిన పత్రికలో రాయబడింది. చూడండి ఒకసారి, హెబ్రీయులకు రాసిన పత్రిక, హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ పత్రిక 2వ అధ్యాయం 14 వచ్చింది. కాబట్టి అలాగే 13 నుంచి చదువమ్మా. నేను నమ్ముకొని ఉండును, ఇదిగో నేను సర్వశక్తిమంతుడు నాకు ఇచ్చిన పిల్లలు అని చెప్పుచున్నాడు. కాబట్టి ఆ పిల్లలు చూడండి, అబ్రహాము యొక్క సంతానము, ఇస్సాకు యాకోబు యొక్క సంతానము. ఆ పిల్లలు రక్త మాంసములు గలవారు ఎందున వాళ్ళు ఎలా ఉన్నారంట? రక్త మాంసములు కలిగిన వారుగా ఉన్నారంట. ఆ ప్రకారమే చూడండి, మరణము యొక్క బలము గలవాడిని అనగా ఎవరాడు? అపవాదిని. వాడు మరణమై ఉన్నాడు కాబట్టి మరణం ద్వారానే నశింపజేయుటకును జీవితకాలం అంతయు మానవ
చేత దాస్యముకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసంలో పాలు భాగస్తుడాయన. ఆయన ఏమయ్యాడంట? తన పిల్లలు అబ్రాహాము గారికి ఏ సంతానాన్ని ఇస్తారని వాగ్దానం చేశారు. ఆకాశ నక్షత్రంలో ఇసుకుని ఆ సంతానము రక్త మాంసములు కలిగిన వారైనందున ఆ మరణం యొక్క బలము గలవాడిని అనగా ఆ అపవాదిని మరణము ద్వారానే వారిని జయించడానికి, ఆ మరణము నిలవడానికి ఆయన కూడా రక్త మాంసములు ధరించిన వాడు. ఎవరైనా చెప్పండి, ఆయన సర్వశక్తిమంతుడు అక్కడే ఆయన. కానీ ఆయన ఏం చేశాడంటే రూపం మార్చాడు. అప్పటి వరకు ధర్మశాస్త్రము ఆ యొక్క పద్ధతిలో ఉన్నటువంటి ఆయన కృపామయుడిగా మారాడు, కృపగా మారాడు ఆయన. కాబట్టి ఆయన రక్త మాంసంలో కలిగిన వాడయ్యాడు. అంటే తన పిల్లలు అనగా అబ్రహాము యొక్క పిల్లలు ఎలాంటి రక్త మాంసం కలిగిన వారుగా ఉన్నారు, ఎలాంటి కళ్ళు, చెవులు, ముక్కు, నోరు, చేతులు, కాళ్ళు, శరీరము కలిగి ఎలాగైతే ఉన్నారో అదే శరీరాన్ని కూడా ఆయన ధరించుకుని ముందుకు వచ్చాడని వాక్యం ఇక్కడ చెప్తుంది. ఆ వచ్చిన ఆయన ఎవరు? ఇక్కడ కొడుకులు పంపించారన్నా తన ప్రజలు, ఆయన యొక్క పిల్లలు రక్తమాంసం కలిగిన వాడైనందున ఆయన కూడా రక్తమాంసంలో పాలుగా వస్తున్నాయి. అంతేగాని ఇక్కడ పిల్లలు రక్తమాంసంలో కలిగిన వారైనందున సర్వశక్తి మంత్రులైన యావే తన కుమారుడు పంపించాడు అని ఆయనే రక్తమాంసం కలిగిన వాడుగా మారాడు. తన పిల్లలు ఎలా శరీరం కలిగి ఉన్నారు ఆ విధంగా బైబిల్లో కనుక మనం చూసినట్లయితే ఎందుకు ఆయన విధంగా రక్తమాంసం కలిగిన శరీరంగా మారాలంటే ఆ పిల్లలు రక్తమాంసం కలిగిన వారుగా ఉన్నారు కాబట్టి ఆయన కార్యాల వాళ్ళకు చెప్పాలన్నా, అర్థమవ్వాలన్నా, తన శక్తి ఏంటో, తన బలం ఏంటో, ప్రేమ ఏంటో ఇవి కూడా వాళ్ళకి తెలియచేయాలన్నా ఆ క్రియలు ఏంటో, తండ్రి క్రియలు ఏంటో, సరశక్తి క్రియలు ఏంటో, అంటే ఆయన క్రియలు ఏంటో వాళ్ళకి తెలియాలన్నా ఆత్మగా ఉంటే అవ్వదు. మరి ఆయన ఎలా ఉన్నారో అలా వస్తే ఎవరో ఉండరు, వాళ్ళు బూడిగా మారిపోతారు మొత్తం. మోషే అంటాడు, నాయనా నిన్ను చూడాలయ్యా అంటాడు. మోషే నువ్వు నన్ను చూడాలని చూసి ఎవరు బ్రతకడు. అప్పుడు మోషే వెనక భాగానికి సేవైపోయింది చెప్పండి. ఆయన చూడలేకపోయాడు. అతను ఎవరు కూడా ఆయన చూడలేదు. ఆయన సృష్టించిన సూర్యుని ఎవరు చూడలేనప్పుడు మధ్యాహ్నం వేళ చూడగలవా? ఆయన్ని ఎలుగులో చూడగలవా? ఎండాకాలంలో ఆయన చూడగలవా? చూడండి. మరి ఆయన సృష్టించిన సూర్యుని నువ్వు చూడలేనప్పుడు సరస్వతి మధ్యలో చూడగలవా? చూడలేరు ఎవరు కూడా ఆయన్ని. ఆ చూడలేని సరస్వతి మనం చూడలేదు కాబట్టి ఒకవేళ ఆయన అదే విధంగా వచ్చి చేసేదనుకోండి, ఆయన శక్తివంతుడు కాబట్టిరా, బలవంతుడు కాబట్టిరా అలా చేశాడు, కానీ మనం చేయగలమా అంటారని ఆ విధంగా అనకుండా మనం ఎలాంటి శరీరం కలిగి ఉన్నాము అదే శరీరం కలిగి ఆయన ఏ ఆత్మ కలిగి ఉన్నాడు అదే ఆత్మనిచ్చి ఆయన ఆ విధంగా మనల్ని నరుల్లో ఒక నరుడిగా, మనుషుల్లో ఒక మనిషిగా ఆయన మారాడు. ఆయన మనుషుడు అదే తను తాను తగ్గించుకోవడం. ఈ పాపం శరీరానికి, ఈ మరణకరమైన శరీరం, పురుగుల గూడు, ఈ శరీరాన్ని ధరించుకోవడమే ఆయన్ని తగ్గించుకోవడం. అంటే తన పిల్లల కోసం ఆయన తగ్గించుకున్నాడు. ఆయన తన పిల్లలతో మాట్లాడడం కోసం ఆయన నిజం చెప్పాడు. ఆ మరణాన్ని జయించడం కోసం, వాళ్ళు విడిపించడం కోసం ఇక్కడ అదే రాయబడింది. ఏడు రాయబడింది ఇప్పుడు రాసిన పత్రికలో. అక్కడ ఆయన విడిపించుటకును చూడండి, జీవితకాలం అంతా మరణ భయం చేత దాస్యములకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన రక్త మాంసంలో పాలు భాగొస్తుంది. విడిపించడానికి కాబట్టి బైబిల్లో వ్యవహార సువార్త మొదట్లో ఏమంటే చూడండి, వ్యవహార సువార్త ఆది వాక్యముందును, వాక్యము సరశక్తి మంత్రి వద్దనుండును, వాక్యము సరశక్తి మంత్రి ఏంటండి. ఆది ఏమన్నా వాక్యం ఉందంట, ఆ వాక్యం ఎవరి దగ్గర ఉందంట? సరశక్తి మంత్రి వద్ద.
వాక్యం ఎవరంట? సర్వశక్తిమంతుడు. ఆ వాక్యం 14 వచ్చింది. ఆ వాక్యమే శరీరధారి అయి కృపాసక్తి సంపూర్ణుడుగా మన మధ్య నివసించడు. ఆ వాక్యమే శరీరధారి అయింది. ఈ మాటలు చాలా జాగ్రత్తగా గమనించారు. యూదులు ఆయన స్వరూపమైన సంశయం లేదు, ఆయన మెస్సీని గురించి రాయబడిన లేఖనాలు బైబిల్లో ఉన్నాయి. మెస్సీగా వస్తాడని వాళ్ళు నమ్ముతారు, మెస్సీ వస్తాడని వాళ్ళు అంగీకరిస్తారు. అయితే ఈయన కాదంటారు మాట వాళ్ళు. ఆయన వస్తాడని ఆ లేఖనాలు బట్టి వాళ్ళు ఎదురు చూస్తున్నారు, ఆయన ఉన్నాడని వాళ్ళకి తెలుసు. అయితే మీరు గమనించాలి, మీరు ఎప్పుడైనా కానీ వాళ్ళు వాక్యాన్ని నమ్ముతున్నారు తప్ప ఆ వాక్యమే శరీరాలైనప్పుడు నమ్మలేదు. ఇది నువ్వు గుర్తుపెట్టుకోవాలి. వాక్యాన్ని నమ్ముతున్నారు, మెసేజ్ గురించి నమ్ముతున్నారు, ఆయన వస్తారు అని నమ్ముతున్నారు, కానీ శరీరాలైన నమ్మలేదు. తిరస్కరించారు. మాకొక్కడే సర్వశక్తిమంతుడు, మరలా ఇంకోలేండి. ఆయన అంటారు తండ్రి అని నేను, నాయన తండ్రి అంటే పరిశుద్ధాత్మలు, నేను నాయన పరిశుద్ధాత్మ ఏకమే. ఎందుకంటే దేవుడు ఆత్మ గనుక ఉంది, సర్వశక్తిమంతుడు ఆత్మ గనుక అని. అందుకనే వాక్యాన్ని నమ్ముతారు కానీ వాక్యము శరీరాలైనప్పుడు నమ్మరు. అదే జరిగింది. ఇప్పుడు మనం బైబిల్లో కనుక వాళ్ళు చూస్తే ఏ దేవుడో ఆదికాండం ఒకసారి మీరు చూడండి. ఆదికాండము పిల్లరా మనము మొదటి అధ్యాయంలో కనుక మనం చూసినట్లయితే 27వ వచనంలో సర్వశక్తిమంతుడు తన స్వరూపం ముందు నరుని సృజించను, సర్వశక్తిమంతుని స్వరూపం ముందు వారు సృజించను, స్త్రీగాను పురుషులుగాను వారు సృజించను. అందుకే భిన్నంగా ఉన్నారంటే మొట్టమొదట ఆయన నరునిగా అంటే ఒక ఆత్మని ఆయన సృష్టించారంట. కానీ ఆ ఆత్మలోనే స్త్రీ ఆత్మ కూడా ఉందంట. స్త్రీ ఆత్మ కూడా ఉంది అక్కడ. ఆ యొక్క పురుషుని ఆత్మ, స్త్రీ ఆత్మ, పురుషుని ఆత్మ, స్త్రీ ఆత్మ. అయితే ఆయన తన కార్యమును చేసుకోవడానికి ఆత్మ ద్వారా ఆయనకి వీలు కాలేదు. ఆ యొక్క శరీరం అవసరమైతే శరీరం అయితేనే అప్పుడు ఆయన కార్యాలు చేసుకోవడానికి వీలు అవుతుందని. అప్పుడు మరలా ఈ అధ్యాయంలో ఏం చేశాడంటే మరలా ఈ 2వ అధ్యాయంలో చూడండి 7వ వచనంలో సర్వశక్తిమంతుడైన యెహోవా జ్ఞానమట్టితో నరుని నిర్మించి వారి నమస్కారంతరములు జీవవాయువు ఓదగా నడు జీవాత్మాయను. ఇప్పుడు ఏం చేశాడంటే మరలా ఒక మట్టిని తీసుకొని ఆ మట్టి ద్వారా ఒక నరుని సృష్టించి అప్పుడు ఆ ఆత్మని అంటే మొదటి అధ్యాయంలో చెప్పబడినటువంటి ఆ ఆత్మని మరలా ఏం చేశాడంటే ఈ శరీరంలో ఉంచాడు అనమాట. అప్పుడు ఆయన తన కార్యాలు చేసుకోవడానికి చూడాలన్నా, వినాలన్నా, మాట్లాడాలన్నా, చెయ్యాలన్నా, నడవాలన్నా, వెళ్ళాలన్నా ఏదైనా ఏం కావాలి చెప్పండి, శరీరం కావాలి. అందుకని నేల మట్టి నుండి మానవుని తయారు చేశారు. అందుకనే నువ్వు ఎంత తైతెక్కలాగా బొమ్మలాగా తయారైనా, ఆ షాపుల ముందు పెట్టే బొమ్మలాగా నువ్వు తయారైపోయినా, నువ్వు లోకానికి అంత అందం ముందు చూసుకొని పదే చూసుకొని నువ్వు ఎంత అందంగా తయారైపోయినా, నేను ఎలా ఉన్నానో చూడు, నేను ఎలా ఉన్నానో చూడని సెల్ఫీలు తీసుకొని చింపాంజీ కటింగ్లు కత్తిరించుకొని వాట్సాప్లో అలా పెట్టినా నువ్వు మట్టే. అదేగా రోజు వాళ్ళకంటే అందంగా ఉన్నారు, వీళ్ళకి అందంగా ఉన్నారు. సర్వశక్తిమంతుడికి పై రూపంతో పని అది మట్టి శరీరం ఏంటి చెప్పండి, మట్టి. అందుచేత అది మరలా మట్టి అయిపోతుంది బయట. అందులో దీన్ని బట్టి నువ్వు మురిసిపోవడానికి ఏం ప్రయోజనం లేదు. మనం పొందుకునే మహిమ శరీరం దానికి హల్లెలూయా. ఇక్కడ ఆదామును సృష్టించాడు, ఒక శరీరం సృష్టించాడు. అందుకని ఆత్మ ఏమైందంటే శరీరం అయింది. అంటే ఆత్మన్న వాక్యమైన ఒక్కటే,
నా మాటలు ఆత్మీయ జీవములైనని బైబిల్ చెప్పింది కాబట్టి అందుకనే ఆ మానవుని ఒక స్త్రీని ఆయన సృష్టించాడు. ఆమె ఉపోత్పత్తి అని బైబిల్ చెప్తుంది. అందువల్ల మొదట వాక్యముగా ఉన్నది, ఆత్మగా ఉన్నది, అదే తర్వాత శరీరధారి అయింది. అందుకని బైబిల్లో ఆయన చెప్పిన మాటలు నమ్ముతారు కానీ ఆయన శరీరధారి అయినప్పుడు నమ్మలేదు. ఇది మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి. ఆ శరీరధారి అయినప్పుడు నమ్మలేదు. చూడండి, సర్వశక్తిమంతుడు ఇశ్రాయేలుని విమోచిస్తారని ఆయన వాగ్దానం చేశాడు. ఎందుకంటే కానాను దేశాన్ని ఇస్తాను, ఐగుప్తు దేశంలో వాళ్ళు పరవాసులుగా ఉంటారు, వాళ్ళకు నేను వినిపిస్తానని చెప్పి సర్వశక్తిమంతుడు వాగ్దానం చేశారు. కానీ ఆ వాగ్దానాన్ని బట్టి చూస్తే ఆ వాగ్దానాన్ని ఇశ్రాయేలు అందరూ నమ్మారు. ఆ వాగ్దానాన్ని ఏం చేసేటప్పుడు ఇశ్రాయేలు అందరూ నమ్మారు. అయితే ఆ వాగ్దానం నెరవేర్చడం కోసమే ఆ వాగ్దానమే అక్కడ శరీరధారి అయింది. ఆ శరీరధారి ఎవరే అయింది కాదు, ఆయన మోసే. సర్వశక్తిమంతుడు మోసేలో ఉన్నాడు. మోసేలో ఎలాగైతే ఉన్నాడో సర్వశక్తిమంతుడు మోసేలో కూడా ఉన్నాడు. ఆ కాలానికి తగినట్టుగా మోసేలో ఆయన ఉన్నాడు. కాబట్టి మోసేలో ఉండి ఆ సర్వశక్తిమంతుడు వాళ్ళని తీసుకెళ్ళిపోతున్నాడు, వాళ్ళతో మాట్లాడుతున్నాడు. వాళ్ళు ఎలా నడవాలో ఏమిటో అన్ని కూడా ఒక శరీరం ధరించుకొని సర్వశక్తిమంతుడు అక్కడ దాన్ని అంటారు బెల్లాల్ గారు ముసుగును ధరించుకున్నాడు అంటాడు. అందుకని ఆయన ఒక ముసుగులో వస్తాడు, ఒక ముసుగు వేసుకొని వస్తాడు. శరీరాన్ని ముసుగ్గా, మేఘాన్ని ముసుగ్గా, శరీరాన్ని ముసుగ్గా ఏం చేస్తాడు చెప్పండి. అందుకని ముసుగులో ఉన్నటువంటి సర్వశక్తిమంతుడు, ముసుగు తెరవబడిన సర్వశక్తిమంతుడు. ముసుగు తెరవబడితే ఆయన ఎవరు సర్వశక్తిమంతుడు. ముసుగులో ఉంటాడు కుమారుడు కనబడుతున్నాడు. కాబట్టి మోసేలు కనబడుతున్నాడు. కానీ ముసుగు వేలిస్తే ఎవరున్నారు చెప్పండి. ఆ కార్యాలను చేస్తున్న వారు ఎవరు? సర్వశక్తి. మోసేలు ఆయన నివాసము చేస్తూ ఉన్నాడు. కాబట్టి పిల్లారా, అందువల్లే వాళ్ళు ఆ వాగ్దానాన్ని నమ్మారు. కానీ మోసేను కూడా నమ్మారు కానీ రాను వారు మోసేను కూడా వాళ్ళు నమ్మలేదు. కాబట్టి పిల్లారా, బైబిల్లో అంటే ఎక్కువసేపు చెప్పరు. బైబిల్లో యోహాను గురించి మనం చూస్తే యోహాను గురించి బైబిల్లో రాయబడింది. యోహాను ఏమి ఆత్మ కలిగిన వాడుగా ఉంటారని, అతడు తండ్రుల హృదయాన్ని పిల్లలతో గుర్తుతాడని, మెస్సీకు ముందుగా వస్తాడని, మార్గము సరళం చేస్తాడని, ఈ మాటలన్నీ కూడా వేరే ఆత్మ గురించి రాయబడ్డాయి. మరి నెరవేర్చబడాలంటే అలా నెరవేరిపోతాయి, నెరవేర్చుకోవు. అలా నెరవేర్చబడాలంటే ఆ వాక్యమే మళ్ళా ఏమైందనంటే శరీరధారి అయింది. అది ఎవరో కాదు, యోహానే. అయితే జనులు ఆ పరిశీలన యూదులు ఆయన మార్గం సరళం చేయడానికి వస్తాడు. ఆయన మెస్సీకి ముందుగా వస్తాడు. ఆయన అరణ్యంలో ఒక కేక వేసిన ఒక శబ్దము. ఇవన్నీ నమ్ముతారు. ఏం ధృవీకరించరు, నమ్ముతారు కానీ లేఖనాలు నమ్ముతున్నారు కానీ వాక్యాన్ని నమ్ముతున్నారు కానీ ఆ వాక్యమే ఆ కాలంలో శరీరధారి అయినప్పుడు తిరస్కరించారు ఆయన. కానీ ఆ లేఖనములు అక్కడ నెరవేరుతున్నాయి. అందుకని సర్వశక్తిమంతుడు ముసుగులు మారుస్తాడు. ఆయన మోసేలో ఉన్నాడు, ఆయన యెహోషువలోకి వచ్చాడు. అలాగే ముసుగులు మారుస్తుంటాడు, ఒక్కొక్కరు ముసుగు ధరించుకొని మారుస్తుంటాడు ఆయన. కాబట్టి అక్కడ శరీరధారిగా వచ్చాడు. కానీ ఆయన ఉన్న ఆత్మని ఏంటి ఆత్మ? శరీరాన్ని ఎందుకు ధరించుకున్నాడు? ఆయన రక్తమాంసం కలిగిన వాడు. మరి మోసే కాలం ఎందుకు ఆయన శరీరాన్ని ముసుగు వేసుకున్నాడు? ఆయన ఇశ్రాయేలు రక్తమాంసం కలిగిన వాడు, ఆయన రక్తమాంసం కలిగిన వాడు. మోసేల పేరుతో పిలువబడుతున్నాడు కానీ లోపల వాడు సర్వశక్తిమంతుడు. హల్లెలూయా, హల్లెలూయా.
అలాగే పిల్లారా, మనం చూస్తే ఆ యోహాను, ఏ ఆత్మ కలిగిన యోహాను ఆ కాలంలో లేఖనాలు నెరవేర్చబడతా ఉంటే యూదులందరూ కూడా తిరస్కరించారు. ఆయన యోహాను ఏం చేశారు చెప్పండి? తిరస్కరించారు. అందుకని వాక్యాన్ని నమ్ముతున్నారు, కానీ వాక్యము శరీరాలు అయినప్పుడు నమ్మలేదు. అలాగే మెస్సీని గురించి లేఖనాలు రాయబడ్డాయి, కానీ ఆ లేఖనాలు వీళ్ళు ఎప్పటికీ నమ్ముతారు, కానీ శరీరాలు అయినప్పుడు నమ్మలేదు. అందుకే వాళ్ళు ఏమన్నారు చెప్పండి? రాళ్లతో కొట్టి చంపడానికి చూశారు ఆయన. ఎందుకు మీరు రాళ్లతో కొట్టి చంపాలని చూస్తున్నారు అనేది వాళ్ళు ఏమన్నారంటే, పిల్లరా వాళ్ళు ఏమన్నారంటే, నువ్వు మనిషిని అయింది సర్వశక్తిమంతుడితో, నువ్వు సర్వశక్తిమంతుడు అని చెప్పుకొని చిన్నందువల్లే నువ్వు రాళ్లతో కొట్టి చంపాలంటున్నావు అన్నారు. అప్పుడు ఆయన ఏమన్నాడంటే, వాక్యం చెప్తుంది కదా, వాక్యం ఎవరు వద్దకు వచ్చిన వారు దైవం అని. యోహాను ఒక దైవము, అలాగే మోషే ఒక దైవము. వాక్యం ఎవరు వద్దకు వచ్చిన వారు దైవములు. మరి మీరు ధర్మశాస్త్రం కూడా అలా చెప్తుంది కదా. మీరు చూడండి, మన యోహాను సువార్త 8వ అధ్యాయంలో 50 వచ్చిన ఒకసారి చూడండి. మీరు ఆయన ఎరుగులు, నేను ఆయన ఎరుగుదును, ఆయన ఎరుగులని నేను చెప్పిన ఎడలా మీ వలె నేను అబద్ధికుడను, కానీ నేను ఆయన ఎరుగుదును, ఆయన మాటను గైకొనుచున్నాను. మీ తండ్రి అయిన అబ్రహాము నా దినము చూచినని మిమ్మల్ని ఆనందించును, అది చూసి సంతోషించినను. అందుకు యూదులు, నీకింకో 50 సంవత్సరములు నువ్వు అబ్రహామును చూచితివా అని ఆయనతో చెప్పగా, మెస్సయ్య అబ్రహాము పుట్టబోని పేరున్నానని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానని. కాబట్టి వారు ఆయన మీద రాళ్ళు రువ్వుటకు రాళ్ళెత్తిరు, కానీ మెస్సయ్య దాగి దేవాలయంలో నుండి బయటికి వెళ్ళిపోయాడు. అబ్రహాము పుట్టక వెనుకే ఉన్నవాడు ఆయన, కానీ ఆ ప్రజలను మెరుగువేసేది దాని. అదేగా ఆయన శరీరాలుగా వచ్చాడు. వాక్యమే శరీరాధారి వసించెను, జీవమే శరీరాలు వెలిగింపాడు. హల్లెలూయా, హల్లెలూయా. కృపయు సాక్ష్యము, హల్లెలూయా. నీతి నిర్మలము, హల్లెలూయా. కృపయు సాక్ష్యము, హల్లెలూయా. నీతి నిర్మలము, హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు ఈ పాటలు పాడారు. నిజమైన వెలుగు ప్రతుండెను, అది యావేలో నిత్య జీవమయమై ఉండెను, అది ఆశ్వాయలో సొంత వారిని తలచినాడు, చెంత చేర నిలచినాడు, చేదరించారు యావే, సిలువ వేశారు యూదు. ఆ రోజులు ఆ విధంగా పాడారు. ఎందుకంటే ఆయనే శరీరధారిగా వచ్చారని అయ్యగారులందరూ బోధించేవాడు. కాబట్టి పిల్లారా, ఆ వాక్యం ఏమని చెప్పండి? శరీరధారి అయింది, శరీరధారిగా ఆయన వచ్చాడు. వాక్యాన్ని నమ్ముతారు, కానీ ఆ వాక్యం శరీరధారి అయితే నమ్మక ఆయన ఎరుక. కానీ ఎవరంటే వారి యొక్క రక్షకుడు, ఆయనే సృష్టికర్త, ఆయనే సర్వాధికారి, ఆయనే సర్వశక్తివంతుడు, ఆయనే సైన్యవంతుడు కూడా. ఆయనే ఎర్ర సముద్రం చీల్చిన వాడు ఆయనే. ఓ ఐగుప్తు దేశంలో ఐగుప్తులని శిక్షించి ఇశ్రాయేలును తీసుకొచ్చిన వారు కూడా ఆయనే. అలాంటి సర్వశక్తివంతుడు
ఆ ప్రజల నిమిత్తమై ఆయన ఒక గొర్రె పిల్లగా మారాడు ఆయన. ఎందుకంటే ఆ మరణం నుండి విడిపించుట కొరకై. ఆనాడు మోషే కాలంలో మన ఇశ్రాయేలు ఐగుప్తుని విడిపించుట కొరకై ఆయన పిల్లల రక్తమాంసం కలిగిన వారు ఆయన రక్తమాంసం పాలిబాబుతారు. అదేగా వాక్యమును నెరవేర్చిన నిమిత్తమై ఆయనే తన పిల్లల నిమిత్తం మారాడు ఆయన. తన పిల్లలు ఎలాంటి శరీరంతో ఉన్నారు అలాంటి శరీరం ఆయన ధరించుకోవచ్చు. ఎవరి కోసము? పిల్లల కోసం. ఆ పిల్లలతో స్నేహం చేయడం కోసం, ఆ పిల్లలకు ఆ ప్రేమ అంటే ఏమిటో, ఆ విడుదలంటే ఏమిటో రుచి చూపించడం కోసం ఆయన తను తాను తగ్గించుకుని ఆ శరీరాన్ని మారితే, వాళ్ళ నిమిత్తమై మారితే, వాళ్ళ నిమిత్తమై ఆ శరీరాన్ని ధరించుకుంటే వాళ్ళు ఉండాలంటే నువ్వు సర్వశక్తిమంతో సమానంగా చేసుకుంటున్నావు, సర్వశక్తిమంతో నువ్వు చెప్పుకుంటున్నావు, నిన్ను హెచ్చించుకుంటున్నావు, నిన్ను హెచ్చించుకుంటున్నావు అని ఆయన దయ్యం పట్టిన వాడిని బయలుదేరుడని ఆయన్ని వాళ్ళు విశ్వసించలేదు, నమ్మలేదు. ఎప్పటికి కూడా ఆయన నమ్మకుండా ఆ రోజుల్లో వాళ్ళు ఏం చేశారు చెప్పండి? సిలువ వేసి, ఘోరంగా సిలువ వేసి ఆయన్ని చంపేశారు. ఆయన కారణం ఏంటి? తన పిల్లల నిమిత్తమే ఆయన శరీరాన్ని ధరించుకుని చేయడం వల్ల, వాక్యము శరీరాలుగా మారినందువల్ల మరి ఆయన భూమి మీదకి వచ్చి అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు నేను చేసినటువంటి కార్యాలు మీరు కూడా చేస్తారు. ఏమండి? మీరు దయ్యాలు వణికిస్తారు, రోగులు మీరు చేతుల నుంచి వాళ్ళు స్వస్థత పొందుతారు, పాములు మీరు చేత పట్టుకుని లేపుతారు, మీ ఖర్చులను మిమ్మల్ని ఆరిచేయు. ఇవన్నీ వాళ్ళకు చూపించడం కోసం, నేర్పడం కోసం వాళ్ళు ప్రపంచంలోని స్వార్థ చేయవలసి ఉంది కనుక, ప్రకటించాల్సి ఉంది కనుక ఆయన అవన్నీ నేర్పడం కోసము ఆయన తను తగ్గించుకొని సర్వశక్తిమంతుని వాళ్ళతో ఆయన నివసిస్తున్నాడు తండ్రి. అందుకని పిలుపు అడుగుతాడు, అయ్యా నువ్వు ఎవరయ్యా అనంటే పిలుపు అంటాడు. ఆ పిలుపు అడుగుతాడు, నువ్వు ఎవరయ్యా అనంటే, ఎందుకంటే నేను ఆయన ఒక్కడని నాకు తెలుసు, కానీ నువ్వేమో పైన వచ్చానంటున్నావు, కుమారుడు అంటున్నావు, మరి కుమారుడు లేడు కదా, మరి ఏంటి మాకు కన్ఫ్యూజ్ గా ఉంది ఏంటంటే, అప్పుడు ఆయన అన్నాడు, పిలుపు నన్ను ఎంతకాలం చూస్తూ ఉన్నావు, నన్ను ఎరవా, నన్ను చూసిన వాడు నా తండ్రిని చూసినట్టే, నా ఎందుకు తండ్రి అయిన నేను ఏకమై ఉన్నాము. అందువల్ల ఆయన దిగొచ్చి చేసే కార్యమే గొప్పదంత తప్ప ఆయన లేకుండా చేసేది కరెక్ట్ కాదు. అలాంటి బోధమనుకోద్దు, అలాంటి మధ్యలో ఉంటుంది. వ్యవహారంలో ఆయన ఉన్నారనుకోండి, పరిశుద్ధాత్మ ఏలి ఆత్మని ఎవరు? పరిశుద్ధాత్మే. మరి ఏలారో అనగా వ్యవహారంలో పరిశుద్ధాత్మని, మరి పరిశుద్ధాత్మ కలిగిన బోధన నమ్మాలి, కానీ కాబట్టి పరిశుద్ధాత్మ నమ్ముతావా? అలాగే మెసేజ్ కూడా మనం నమ్ముతున్నాం అంటే ఆయన మీద పౌరులే బాప్తిజం పడ్డ పౌరులు పరిశుద్ధాత్మ. కాబట్టి తండ్రి ఆయనలో ఉన్నారు, తండ్రి అనగా ఆయనే. యెషయా చెప్పండి, ఆయనే సమాధానం, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతులకు దేవుడు, నిత్యులకు తండ్రి, సమాధానకు అధిపతి, ఆయన తండ్రి నుండి బైబిల్ వాక్యం శరీరం అయ్యేటప్పుడు ఏం చేశారు చెప్పండి? నమ్మలేదు, తిరస్కరించారు, చిలువ వేశారు. వాక్యాన్ని నమ్ముతారు, వాక్యం శరీరం ఏంటంటే నమ్మడం లేదు. అలాగే మనం 7 సంఘాలు వెలుగుబూతులు ఉన్నారు, వారి గురించి బైబిల్లో వాగ్దానం చేయబడింది. కానీ 7 దూతల ద్వారా 7 దూతలు ఆయన ఆత్మచేత, ఎందుకంటే 7 ఆత్మలు ఉంది బైబిల్లో. 7 ఆత్మలు అనగా వాళ్ళలో సరస్వతిమంతున్న ఆత్మలు ఉన్నాయి. ఆ ఆత్మలు శరీరమయ్యాయి. ఆత్మ ఏమని చేసేటప్పుడు ఒక శరీరాన్ని ధరించుకుంది. మరి ఆత్మతో కార్యాలు జరిగించుకోవడం ఏం కావాలి? శరీరం కావాలి. తండ్రి కూడా తన కార్యాలు జరిగించుకోండి, సరస్వతిమంతుడు కూడా తన కార్యాలు జరిగించుకోండి ఏం కావాలి? శరీరం. ఒక శరీరాన్ని తీసుకున్నాడు. ఆ శరీరం పేరు కుమారుడు. అంటే వేరు కాదు, ఆయనే శరీరం అనేటువంటి గుడారంలో మహిమలో ఉన్నటువంటి ఆయన శరీరమైన గుడారంలో, అంటే గుడారం మార్చాడండి ఆయన. కార్యం మార్చాడు, కార్యాలయాలు మారాడంటే కార్యాలు ఒక్కడే, ఆయన ఒక్కడే. కాబట్టి 7 సంఘకాలంలో కూడా 7 దూతలు. మరి వాక్యం ఏం చెప్పండి? శరీరధారి.
కానీ ఈనాడు సంఘాలు ఏం చేస్తారంటే 7 సంఘకాలను 7 దూతలు 7 నక్షత్రాలు రంగంలో ఉన్నాయి, నిజమే నమ్ముతారు. 7 సంఘాలు 7 దూతలు నమ్ముతారు, 7 సంఘాలను నమ్ముతారు, 7 దూతలు నమ్ముతారు. కానీ ఆ దూతలే శరీరదారుగా వచ్చారు ఆ భూమి మీదకి. అదేగా ఆ వాగ్దానం నెరవేర్చాలంటే ఎలా రావాలి? శరీరం ధరించుకొని రావాలి. వాళ్ళు ఎలా రావాలి? ఆ దీపస్తం 7 సంఘాలు 7 నక్షత్రాలుగా వర్తమానికులను బయట ఏమని చెప్పండి. ఆ 7 దూతలు చూడండి ఒకసారి. ప్రకటన గ్రంథము చూడము, మొదటి అధ్యాయం 19వ వచనం మీరు ఒకసారి చదువు. 20వ వచనం, వీటినంటే కలుగులో వాటిని అనగా 19వ వచనం, కాగా నువ్వు చూచిన వాటిని ఉన్న వాటిని వీటినంటే కలుగులో వాటిని అనగా నా కుడి చేతిలో నీవు చూచిన 7 నక్షత్రాలు కూర్చున్న మర్మమును ఆ 7 సువర్ణ దీపస్తంభముల సంగతి రాయిని 7 నక్షత్రములు 7 సంఘములకు దూతలు. ఆ 7 దీపస్తంభములు 7 సంఘాలు. 7 సంఘాలంటే భూమి ఉన్న సంఘాలు కదా. మరి సంఘాలంటే అర్థం దీపస్తంభాలా కాదు, సంఘాలు అంటున్నాడు. మరి దూతలు అంటే మరి సంఘంలో దూతలు ఎవరు? వర్తమానం బోధించేది సంఘంలో వర్తమానికులు కాబట్టి అందరూ వర్తమానం బోధించే దూతలు అంటారు. విన్నాగారు అంటారు మీ పాస్టర్ గారు దూత అన్నాడు. ఎందుకంటే వర్తమానం బోధిస్తుంటాడు, వర్తమానం తీసుకొచ్చేవాడు. దూత అంటే ఎవరు చెప్పండి? ఆయన దగ్గర నుండి ప్రజల యొక్క వర్తమానం తీసుకొచ్చేవాడు, వార్త తీసుకొచ్చేవాడు దూతలు అంటారు. అదేగా మీరు ఉంటారు ఏదో కబురు వేరే పంపడానికి మధ్యవర్తులు ఒకరు పంపుతారు, అతను దూత అంటారు. అదేగా కబురు పంపడానికి. అలాగా ఆయన యొక్క కార్యాలు ఆయన గురించి చెప్పడానికి, మెసేజ్ గురించి చెప్పడానికి బైబిల్లో ప్రవక్తలు కూడా అలాగే. కాబట్టి అక్కడ రాయబడి ఉన్న నక్షత్రాలని దూతలను నమ్ముతారు. 7 ఆ యొక్క దీపస్తంభాలు ఉంటే 7 సంఘాలను నమ్ముతారు. కానీ ఆ సంఘాలు ఈ 7 సంఘకాలాలు అంటే 2000 సంవత్సరాల్లో ఆ 7 సంఘాలు ఆ 7 సంఘాల్లో జనులు ఎలా ఉన్నారు ఈ 2000 సంవత్సరాల్లో కూడా అదే విధంగా ఉన్నారు. కాబట్టి ఈ 2000 సంవత్సరాలు 7 సంఘాలుగా చెప్పడం జరిగింది. అలాగే 7 వర్తమానికులు కూడా వచ్చారు. ఆ 7 దూతలు 7 వర్తమానికులు అని సర్వశక్తి మంత్రులు బెన్నాం గారికి బయలుపరిచినప్పుడు అవన్నీ చెప్పాడు. శక్తి బ్రహ్మ వర్తమానం నమ్మట్లేదు, వాక్యాలు నమ్ముతున్నారు. ఇదిగో మొదటి దూతలుగా పౌలు, 2వ దూతలుగా ఐరేనియస్, మార్టిన్, కొలంబా, లోదర్, వెస్లీ, ఇలాగా బెన్నాం, ఇలాగ అంటే ఏరియా, అలాగే 7 దూతలు వచ్చారయ్యా అంటే సంఘాలు నమ్మట్లేదు, వాక్యాన్ని నమ్ముతున్నారు. కానీ ఆ వాక్యము శరీరంగా వచ్చి నెరవేర్చబడినప్పుడు నమ్మలేదు. వారు వచ్చారు, ప్రపంచంలో స్వార్థ ప్రకటించారు. లోదర్, వెస్లీ, కొలంబా వీళ్ళందరూ కూడా సంఘాలు ఉన్నాయి. ఇప్పుడు ఆ రోజుల్లో లౌకిక సంఘం ఎలా ఉంది, ఇప్పుడు కూడా అలాగ ఉంది. లౌకిక సంఘం ఇప్పుడు అప్పుడు ఎలాగుందో ఇప్పుడు కూడా సంఘాలు ఎలాగున్నాయి. అందుకనే ఆ లౌకిక సంఘంలో ధనవృద్ధి చేసుకొని మాకేమీ కొద్దు లేదు. అయ్యా అన్నాడు, నువ్వు దౌర్భాగ్యాలు, దిక్కుమాలి దానివి, నువ్వు గుడ్డి దానివి, నువ్వు దిగంబరి, నువ్వు పిచ్చిదానివి, నా నోట్ను నువ్వు నిర్దేశించున్నా అన్నాడు. ఈనాడు కూడా సంఘాలు ఉన్నాయి, ధనవృద్ధి చేసుకొని ఉన్నాయి, లౌకిక సంఘంలో ఉన్నాయి. ఈ లౌకిక సంఘంలో ఉండి ఆయన లోపల లేడు, ధనవృద్ధి చేసుకుంటున్నాయి. మాకేమి కొద్దు లేదు, దేవుడు మమ్మల్ని అలా దీవించాడు, అలా ఆశీర్వదించాడు, ఇలా ఆశీర్వదించాడు, మేము ధనవంతులు పరలోక రాజ్యాన్ని ప్రవేశించని వాక్యం చెప్తున్న వాళ్ళు మేము ధనవంతులమే అని చెప్తున్న సంఘాలు. మరి సతీష్ కుమార్ సంఘం ఉంది, అది లౌకిక సంఘం. శ్యామ్ కిషోర్ సంఘం ఉంది, లౌకిక సంఘం.
జాన్వేశ్వరి సంఘం ఉంది, లౌకిక సంఘం ఉంది. లౌకిక సంఘం ఎలా ఉంటే ఎవరు అలాగ ఉన్నాయి. ఆ సంఘాల్లో మెస్సీ లేడు. బాధపడుతున్నారు కదండి మెస్సీ గురించే, మ్యూజిక్ కూడా ఇస్తున్నారు కదండి, సంగీతాలు వాయిస్తున్నారు కదండి, వాక్యం ఆయన గురించి చెప్తున్నారు కదండి. మరి ఆయన అర్థం ఏంటండి అనొచ్చు. కానీ ఆయన లేడు. కారణం ఎందుకంటే అపోస్తులు చెప్పినటువంటి బోధ ప్రకారం అది లేదు. అపోస్తులు ఏం చెప్పారు? మారు మనసు పొందండి, మీరు పాప క్షమాపణతో ప్రతి ఒక్కరు ఆయన నామం యేసుక్రీస్తునామములో యేసుక్రీస్తునామములో బాప్తిసం పొందండి. అప్పుడు పరిశుద్ధాత్మని వరాలు మీరు పొందుతారు. మీరు మూర్ఖులని తర్వాత వేరే రక్షణ పొందండి. మాటలు చెప్పాడు. మరి అక్కడ నామని బాప్తిసం ఇస్తున్నారా? లేదు. ఒక్కడిని ఒప్పుకున్నారా? లేదు. తెస్తాం అంటున్నారు, ముగ్గురు అంటున్నారు. అంటే ఇప్పుడు సరస్వతిలో ఏం చేస్తామో ఇప్పుడు వాక్యాన్ని త్రోసేసేవాడు. త్రోసేసి అక్కడ ఉన్నదంతా మన తీర్థము, తీర్థంలో బాప్తిజము. అందులో ఈ సంఘాలను కూడా లౌకిక సంఘం ఎలాగైతే ఉందో ధనవృద్ధి చేసుకుంటూ దుర్బోధనతో ఉన్న లౌకిక సంఘము ఈనాడు కూడా సంఘాలను కూడా ఆ విధంగా దుర్బోధంగా కొనసాగుతున్నాయి. అందుకని దుర్బోధమైనటువంటి సంఘకాలంలోనే 7వ దూత వస్తాడని వాక్యం చెప్తుంది. ఆ భయంకరమైన మహాదేవ రాకుండా ప్రవక్తకు ఏలియా వస్తాడు. ఆ భయంకరమైన మహాదేవం అంటే 2వ రాకడ. ఆ 2వ రాకడ ఆయన భయంకరంగా వస్తాడు. ఎందుకంటే దోషుల్ని శిక్షించడానికి, ఐక్య విచారణ లేని వాళ్ళు శిక్షించడానికి, నిద్రమత్తులు లేని వాళ్ళు శిక్షించడానికి, ఆయనంటే భయభక్తులు లేని వాళ్ళు శిక్షించడానికి, గర్విష్ఠులని దుర్బోధకులని ఈ యేసు సంఘాలను శిక్షించడానికి ఆయన 2వసారి వస్తాడు. కాబట్టి అందుకని భయంకరమైన దినం అంటారు. ఆయన ఉగ్రతలు తట్టుకొనజాలని వాడవడం అనేది అదే 6వ ముద్ర. కాబట్టి ఆ విధంగా వస్తాడు. కాబట్టి ఆయన ఏం చెప్పినది పిల్లారా, ఆ భయంకరమైన మహాదినము రాకమునకు ప్రవక్త ఏలియా అని పంపుతారు. అలా 7వ దూత పలుకు దినములో మరణములు సమాప్తమవుతున్నాడు. మరి 7 దూతలు ఉన్నారు. మరి 7వ దూత వచ్చినప్పుడు 7 సంఘాలు 7 దూతలు ఉన్నారు. 7వ దూత వచ్చినప్పుడు మరణములు సమాప్తమవుతాయి. మరణము సమాప్తమవుతుంది. బైబిల్లో మరణము, ఆయన గురించిన మరణము, ఆయన గురించిన రహస్యము, దాన్ని బట్టి 7 ముద్దలు 7 సంఘ కాలాలు అన్ని విషయాలు కూడా సర్ప సంతానము అన్ని కూడా బయలుపరచబడ్డాయి. మీరు గమనించండి, సంఘాలు భయంకరమైన మహాగణుడు ఏలియా వస్తాడనే మాట నమ్ముతారు. అదేవిధంగా 7వ దూత పలుకు దినములో మరణము విప్పబడుతున్న మరణము బయలుపరచబడతానే విషయాన్ని నమ్ముతారు. కానీ ఆయన శరీరధారయ్యాడంటే నమ్మరు. అందుకని బృందాల పరిచయంలో 3 పరిచయం నెరవేరాయి. ఒకటి ఏంటంటే మోషే పరిచయం నెరవేరింది. 2వది ఏంటంటే ఏలియా పరిచయం నెరవేరింది. 3వది ఏంటంటే మెస్సీ పరిచయం నెరవేరింది. హల్లెలూయా, హల్లెలూయా. 3 పరిచయాలు నెరవేరాయి. అంటే మోషే పరిచయంలో జరిగినట్టుగా ఆయన పరిచయంలో జరిగాయి. ఏలియా పరిచయంలో జరిగినట్టుగా ఏలియా ఎలా నిలబడ్డాడో సంఘశాలకు వ్యతిరేకంగా, అలాగే ఈయన కూడా అలాగే నిలబడ్డాడు. అలాగే మోషే ఎలాగైతే ఐగుప్తు నుండి బయటికి ఇజ్రాయిల్ని, అలాగే బృందాల పరిచయంలో కూడా సంఘశాఖ నుండి ఆయన ఉదయం బయటకు వచ్చింది. అలాగే మెస్సీ పరిచయంలో ఎలాగైతే యోహాను ఎలాగైతే మెస్సీని పరిచయం చేశాడు, అలాగే బృందాల పరిచయంలో కూడా అద్భుతాలు, సూచికలు, మహత్కార్యాలు మెస్సీ పరిచయంలో ఏమి జరిగాయో, హృదయాస్యాలు బయలుపాటు, స్వస్థతలు, వాక్య బయలుపాటు, ఇవన్నీ కూడా బృందాల పరిచయం జరిగాయి. అందుకని అన్నాడు ఇది మనుష్య కుమారుని దినాలు. ఎందుకంటే 2000 సంవత్సరాల క్రితం వచ్చారు కదా, మరి నవకాలం నిర్మాణాలు జరిగినట్టుగానే మనుష్య కుమారు దినాలు జరిగినట్టు ఉంది. మరి అది నెరవేరాలంటే మరి మనుష్య కుమారుని పరిచర్య భూమిలో జరిగితేనే కదా మరి మనుష్య కుమారు దినాలు అనేది. కాబట్టి అందుకనే మన రంగాల పరిచర్యలో మనుష్య కుమారుడు కూడా పరిచర్య జరిగింది. ఆయన మనుష్య కుమారుడు కాదు కానీ మనుష్య కుమారుడు పరిచర్య ఆయనలో జరిగింది. అందుకని ఆ యొక్క వాక్యం ఆ కాలంలో శరీరం అయింది. దాన్ని మనం నమ్ముతున్నాం. ఆయన
హల్లెలూయా. కానీ మన మత శాఖ సంఘాలు వాక్యాన్ని నమ్ముతున్నాయి కానీ మరలా ఆ యొక్క సేవి గారి బ్రహ్మాం గారిని నమ్మట్లేదు, బ్రహ్మాం గారు వర్తమానాన్ని నమ్మట్లేదు. అందుకే బైబిల్ ఎక్కడ చూపించమనండి అన్నారు. వాక్యం ఏం చెప్పండి, ఆ కార్యములు నెరవేర్చుటకు, ఆ మరణములు బయలుపరచడానికి ఆయన ఎలాగ రక్తమాంసం కలిగిన వాడుగా ఉన్నాడు ఏమండి 2000 సంవత్సరాల క్రితం. అలాగే ప్రతి కాలంలో కూడా రక్తమాంసం కలిగిన శరీరాల్లో ఉండి ఆయన ఎలా మాట్లాడాడు. అలాగే నైవేద్య కాలంలో కూడా ఒక రక్తమాంసం కలిగిన శరీరాన్ని అందులో ప్రవక్తనగా తల్లి గర్భంలో రూపి ఆయన స్తోత్రం. ఎన్నుకొనబడిన వాడు అది తల్లి గర్భంలో రూపొందింది నేను ఎరుగుదల అన్నాడు. గర్భంగా భూమి మీదకి వచ్చాక కాదు, ప్రవక్తుడు భూమి మీదకి వచ్చాక పిలవబడ్డం అభిషేకించబడ్డం కాదు, జగత్తు అది తల్లి గర్భంలో రూపొంది భూములకి అర్థమైందా? అంటే ఒక ప్రవక్తను ఆయన భూమి మీద పుట్టించాలనుకున్నప్పుడు ఆ తల్లి గర్భంలోనే ప్రవక్తగా రూపించి ఆయన భూమి మీద తీసుకొస్తాడు. అది జరిగే విషయం. రక్త మాంసాల నుంచి తీసుకొస్తాడని వాక్యము చెప్తా ఉన్నాడు. అందరూ పుట్టాక పెరిగాక ఇతను బాగానే ఉన్నాడు, ప్రవక్త పెడితే బాగుంటుంది అలా కాదు. అది మానవ జ్ఞానం అవుతుంది. మనుషులు ఏం చేస్తారు చెప్పండి, చూసిన తర్వాత ఏమండి ఇతను బాగానే ఉన్నాడంటే పర్లేదు, ఇతనైతే చాలా పెళ్లి చేసుకున్నప్పుడు ఏం చేస్తారు చెప్పండి. చూశాక ఆయన చూశాక అబ్బాయి మంచోడు కాదా, లేకపోతే తిరిగిపోతా, లేకపోతే గాలితో తిరుగుతుంటాడా, మంచోడా చెడ్డోడా, పెళ్లి చేయడం ఏం చేస్తారు చెప్పండి, విచారించుకుంటారు. లేకపోతే అబ్బాయికి ఎవరైనా గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా, అమ్మాయిలు ఎవరితో తిరుగుతుంటారా, ఏంటి ఇప్పుడు ఎన్నో జరుగుతున్నాయి కాబట్టి నమ్మలేమమ్మా, ఈ అబ్బాయికి ఏమైనా అక్కడ సంబంధాలు ఉన్నాయేమో ముందు విచారించుకుంటారు, చూసి అప్పులు ఎన్నుకుంటారు. అలాగే అమ్మాయి ఉందనుకోండి, అమ్మాయికి సంబంధం ఉంది, అమ్మాయి ఎలాంటిది ఏంటి, స్కూల్లో ఎలా ఉండేది, కాలేజీలో ఎలా ఉండేది, కాలేజీలో ఎలా ఉంటాడు అబ్బాయి, అయితే అమ్మాయి ఎలా ఉండేది ఏంటి, ఆ కాలేజీకి వెళ్ళి స్కూల్కి వెళ్ళి ఎక్కడ ఉద్యోగం చేస్తుంటే ఆ ఉద్యోగం దగ్గర ఎలా ఉంటుంది ఏంటి అవన్నీ విసారించుకుంటారు. విసారించుకొని ఆ అమ్మాయి మంచిది అని సాక్షి ఇచ్చారనుకోండి, అప్పుడు ఆ అమ్మాయిని వాళ్ళు చేసుకోవడానికి ఇష్టపడతారు. ఇవి జరుగుతాయి ఈ లోకంలో. ఒక అమ్మాయిని ఎన్నుకోవాలండి. కానీ మనల్ని అలా కాదు. పుట్టాక ఈ మంచోళ్ళ కాదా, పళ్ళు బాగా చేస్తా లేదా, వంట బాగా చేస్తుందా లేదా, ప్రేమ ఉందా లేదా, కనికరం ఉందా లేదా, ఎలా ఉన్నది, దుష్టుడు సాగొచ్చి ఉందా లేదా, ఎన్ని చూసి మంచోడైతే మంచిదైతే రాజ్యానికి ఎన్నుకోవడం అది కూడా ఆయన జగత్తు క్షుణ్ణాడు ఆయన ఆలోచనలో మనం ఎన్నుకున్నాడు. ఇది ఎలాంటిది ఏంటి, ఇది ఎలాంటిదో పర్లోకం తీసుకెళ్ళాలనుకో, ఇది ఎలాంటిది తెలుసుకోవాలి, ఆయన గురించి చెప్తాడు. ఆయన ఎలాంటి పర్లోకం తీసుకెళ్ళాలనుకో, ఆయన ఎలాంటి చెప్పండి, ఆయన గురించి చెప్తారు, పిల్లల గురించి చెప్తారు. వాళ్ళు మంచిగా చెప్పి తీసుకెళ్ళాం. ఇలా కాదు, ఆయన వీళ్ళు బట్టి కాదు, మనుషులు ఇచ్చే సాక్ష్యం బట్టి కాదు. ఆయనకి మనుషుల సాక్ష్యము అక్కర్లేదు, ఆయన సమస్తము ఎరిగినవాడు. హల్లెలూయా హల్లెలూయా. నువ్వు తల్లి గర్భంలో ఉన్నప్పుడే చూడండి, బైబిల్లో ఏశావు యాకోబు ఆ తల్లి గర్భంలో ఉన్నప్పుడే ఎవరు ఏమవుతారో ఏమవుతుందో పరిస్థితి. ఎందుకంటే వాళ్ళు కవల పిల్లలు గదైనా ఎవరు ఏమవుతారో ఏమిటో ముందుగానే సర్వశక్తిమంతులు చెప్పి సమస్తము ఎరిగిన వాడు, మనము సేవించుచున్నవాడు, మనం ఆరాధించుచున్నవాడు, మనము కొనుకోవాడు, సమస్తము ఎరిగిన వాడు ఆయన ఆరాధిస్తాం. హల్లెలూయా హల్లెలూయా. అలాగే బైబిల్లో వేపు ఉచుకు గురించి వాగ్దానం చేయబడింది బైబిల్లో. అలాగే ఆయన అగ్ని జ్వాలలను కన్నులతో చూడండి ఒకసారి. అంటే వారి క్రియలకు ప్రతిఫలం ఇవ్వడానికి వచ్చినప్పుడు ఆయన ఎలాగ వస్తాడో, ఏ దూత తర్వాత తీర్పు ఉంది కాబట్టి మన పట్ల ఆయన ఎలా నెరవేరుస్తాడో మనం చూద్దాం ఒకసారి. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం చూడము. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 18వ వచనం మనం ఒకసారి చూద్దాం.
సంఘము దూతకు ఎలాగున్నాడు? అగ్నిజ్వాలల వంటి కనులను, అపరంజిపోయినటువంటి పాదములను సర్వశక్తిమంతుడి కుమారుడు చెప్పి సంగతులు ఎవరు అంటే ఇక్కడ సర్వశక్తిమంతుడి కుమారుడు అంట అగ్నిజ్వాలల వంటి కనులు కలిగినారంట. అపరంజి వంటి పాదములే, ఎందుకంటే ఆ పాదములతో ఆయన అగ్రమార్గుల దుష్టుల్ని మలాకి గ్రంథంలో చెప్పబడిన రీతిగా ఆ భయంకరమైన మహాదినాలను నాశనం చేస్తాడని, భూమిగా మారుస్తాడని దీని గురించి బ్రహ్మ గారు అంటారు. ఆ సమయంలో ఆయన ఆ పాదములతో వచ్చి ఆయన భూమిగా మారుస్తాడు అని చెప్తారు. కాబట్టి పిల్లారా, ఇది ఇప్పుడు ఈ రాయబడినటువంటిది ఈ అంతగానం చదివితే మీరు ఆ తర్వాత చదివమ్మా మనకు సంబంధించింది తూర్పుల సంఘాలు చెప్పబడింది. ఇప్పుడు రాకుంది చదవండి. నీ క్రియలను, నీ ప్రేమను, నీ విశ్వాసమును, నీ పరిచర్యను, నీ సహనమును, నీ మొదటి క్రియల కన్నా నీ కడపడి క్రియలు మరి ఎక్కువైనవి అయినను నీ మీద తప్పు నేను మోపవలసి ఉన్నది. ఏమనగా తాను ప్రవక్తులని చెప్పుకొనుచున్నా యజమానుల స్త్రీని మేము నిలుస్తున్నాము. జాగ్రత్తలు చేతుకును, విగ్రహములకు బలిచేవారిని తిమిటుకును అది నా దాసులకు బోధించు వారిని మోసపరచున్నది. మారు మనసు పొందుటకు నేను దానికి సమయించుతును గాని అది జాగ్రత్తలు విడిచిపెట్టి మారు మనసు పొందగలదు. ఇదిగో నేను దాన్ని మంచం పట్టించి దానితో కూడా ఎదుర్చించిన వారు దాని క్రియ విషయమే మారు మనసు పొందితేనే దాని వారిని శ్రమల పాలు చేస్తాను. దాని పిల్లలను నిశ్చయముగా చంపెదను. అందువలన అంతరింద్రియములను హృదయములను పరీక్షించేవాడును నేనే అని సంఘములని తెలుసుకున్నాను. మరియు మీలో చూడడానికి అన్నాడు, మీలో ప్రతి వారికి వారి క్రియలు చెప్పున ప్రతిఫలం ఇచ్చింది. అయితే తుడితేలో కర్మలో అయిన మీతో అనగా ఈ బోధన అంగీకరింపక సాతాను యొక్క గోడమైన సంగతులను ఎరుగుమని చెప్పుకుని వారందరితో నేను చెప్పినదేమనగా మీ పైన మరి ఏ భారమును పెట్టను. నేను వచ్చే వరకు మీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకున్నది. నేను నా తండ్రి వలన అధికారం పొందినట్టు జయించు అంతం వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయడానికి రేపు చుక్కనిచ్చాను. అతను ఎన్నుకున్నతో వారు నేను వారు కొమ్మరని పాత్ర వరే పగలగొట్టబడతారు. చూడండి, మరియు అతనికి రేపు చుక్కనిచ్చాను. చాలా వారి క్రియ చొప్పున ప్రతిఫలం ఇచ్చేవాడు ఎవరు చెప్పండి? అగ్ని జ్వాలల వంటి కన్నులు కలిగిన వాడు, అపరంజి పాదమైన ఆ కుమారుడుగా మెస్సయే రెండోసారి వచ్చి ఆయన ప్రతిఫలం ఇస్తాడని చెప్తుంది వాక్యం చెప్తామని. కాబట్టి అగ్ని జ్వాలల వంటి కన్నులు, అపరంజి పాదములు ఎక్కువ చుక్కనిస్తాడంట ఆయన పిల్లలకి. అదే యజమానులు ఆయన ఏం చేస్తాడ? తనకి పిల్లల్ని ఇచ్చేందుగా చంపెదను అన్నాడు. అదే 1222లో చూసినట్లయితే ఆ వారి క్రియ చెప్పిన ప్రతిఫలం ఇచ్చేవారు మనకు పూర్తిగా చూడమ్మా. 1222వ అధ్యాయము 12వ వచనం, ఇదిగో త్వరగా వస్తున్నాను, వారి క్రియ చెప్పిన ప్రతి వారికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా ఎంతో ఉంది. ఆయన చెప్తున్న మాట ఎవరో చెప్తున్న మాట కాదు. అలాగే ఇందాక చదివింది కూడా ఆయన చెప్పిన మాటే. వారి క్రియలు బట్టి ప్రతిఫలం ఇస్తాను, దాని పిల్లలు నేను చంపెదను. ఇవన్నీ చెప్తున్నా చెప్పండి, యోహాను కాదు, ఆయనే చెప్తున్నాడు. అందుకనే ఆయన యొక్క గ్రంథం అంటారు పరిగ్రహం అంటే. అదే తర్వాత చూడండి, నేనే అల్ఫయు ఓ మేడయు మొదటి వారును కడపడి వారును ఆరు
ఉన్నాను, జీవవృక్షంలో హక్కుగలవారని బొమ్మను గుండా ఆ పట్టణంలోకి ప్రవేశించినట్లు తమ వస్త్రములు దుక్కుని వారు దానిని కుక్కలను, మాంత్రికులను, వ్యభిచారులను, నరాంతకులను, విగ్రహారాధికులను, అబద్ధములు ప్రేమించి జరిగించి ప్రతి వారును వెలుపడినప్పుడు సంఘముల కోసము ఈ సంగతుల గురించి మీకు సాక్ష్యం ఇచ్చేందుకు మెస్సీయను నేను నా దూతను పంపి ఉన్నాను. నేను దావీదు చిగురు సంతానమును ప్రకాశమానమైన వేకొచ్చుకునే చాలా నామనిస్తారు. ఇదిగో త్వరగా వస్తున్నానని చెప్పిన వాడు ఎవరు? మెస్సీయే. ఆయన సంఘముల కోసం సాక్ష్యం ఇచ్చుటకు దూతను పంపారంట. ఆ దూత ఎవరో కాదు, 7వ దూత. సంఘాల గురించి సాక్ష్యం ఇచ్చింది, 7 సంఘాలకు సాక్ష్యం ఇచ్చింది, బోధించింది ఎవరు చెప్పండి? 7వ దూత. ఆ 7వ దూతను పంపిన వారు కూడా ఆయనే ప్రకాశమానము వేకొచ్చుక. ఇదిగో త్వరగా వస్తున్నాను, వానికి చెప్పిన ప్రతి వారికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము రాయద్దని చెప్తున్నవాడు ఆయనే. ఇక్కడ కూడా అగ్ని జ్వాలలోని కన్నులు కలిగిన వాడు, అపరిటువంటి పాదములు కలిగిన వాడు. ఇక్కడ నేను ప్రకాశమానం వేకొచ్చుకున్నాను చూడడం. కాబట్టి ఇప్పుడు ఈ లేఖనాన్ని సంఘాలను కూడా నమ్ముతాయి, 2 సంఘాలు కూడా నమ్ముతాయి. కాబట్టి ఆ లేఖనం ఇప్పుడు ఏమవుతుంది చెప్పండి? నెరవేరుతా ఉంది ఆయన అదే. అందుకనే ఒక శరీరాన్ని ఆయన అగ్ని జ్వాలలతో 968 బంగారముతో అగ్ని జ్వాలలతో ఇదిగో నేను త్వరగా వస్తున్నానని చెప్పి అభిషేకించుకుని ఆయన ఇప్పుడు రంగం మీద ఆయన తన కార్యములు జరిగించుకోవడం ఆయన చూస్తున్నాం. ఆయన ఇష్టం. ఇప్పుడు లేఖనాలు నమ్ముతారు కానీ ఇప్పుడు జరుగుతుందని నమ్ముతున్నారు మనుషులు. లేఖనాలు ఏం చేస్తున్నారు చెప్పండి? నమ్ముతున్నారు. బైబిల్లో ఉన్నట్టు చూస్తుంది, నమ్ముతున్నారు. కానీ మనం ఇప్పుడు జరుగుతుంది, ఆయన మీద అభిషేకం ఉందా అని నమ్ముతున్నాడు. మరి ఆ చనిపోయిన ఆయన ఏం చేస్తాడు చెప్పండి? రాజుగా ఎన్నుకునే దాడిని ఏం చేశాడు? అభిషేకించుకున్నాడు. అభిషేకం లేకుండా పని చేయకూడదు. దాని అభిషేకం ఉంటుంది, అందుకు ప్రతిష్ఠించి పంపిణీ అంటారు. ప్రతిష్ఠించడం అభిషేకించడం నేనే పెట్టడం. అందుకని బెల్లం గారు అంటారు, నువ్వు ఆ శరీరాన్ని చూడదు, అతని మీద అభిషేకాన్ని నాకు ఆత్మను చూడమన్నాడు. దాన్ని బట్టే ఆయన ఎవరో ఆయన నివసిస్తున్నదో ఆత్మతో అర్థమవుతుంది. అందుకనే ఇప్పుడు మనం ఏలియా ఆత్మకాలంలో లేదు కానీ కుమారుని యొక్క కాలము, మెస్సీ యొక్క ఆత్మ కాలము, న్యాయాధిపతిగా ఆయన వారి పీల్చప్పుడు ప్రతి వారికి జీతం ఇచ్చినప్పుడు రేపు చుట్టుగా, రేపు చుక్క అంటే దూత, అంటే నక్షత్రమైన దూత, రేపు చుక్క రేపు దూత కాలంలో మనం ఉన్నాం. రేపు వర్తమాన కాలంలో ఉన్నాము తప్ప సాయంకాల వర్తమాన కాలంలో మనకు లేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఇవన్నీ కూడా వధువు నమ్ముతుంది. ఎందుకంటే ఆయన నిన్న నేను నిరంతరము ఆయన ఒకే విధంగా నెరవేర్చేవాడు. ఆత్మ ద్వారా కాదు. ఆత్మ ఎలాగా ఆత్మ ద్వారా మాట్లాడడానికి వినిపడడానికి ఒక స్వరం కావాలి, ఒక నోరు కావాలి. అందుకని ప్రవక్త ఆయన యొక్క నోరేళ్ళు కుమారుడు అనే శరీరాన్ని తీసుకున్నాడు ఆయన, కానీ నేరుగా ఉన్నాడు కుమారుడు. కాబట్టి ఇప్పుడు మనం ఉన్నటువంటి కాలం ఏంటంటే అగ్ని జ్వాలలతో అప్పుడైతే పాదములుగా రంగం మీదకి వచ్చి న్యాయమైన తీర్పును బయటకు వచ్చారంటే వారికి చెప్పిన ప్రతి వారికి జగడానికి వచ్చిన కాలము ఇది ఆయన ఏర్పరచుకుని వారి గొప్పల యొక్క జీవనం ఎవరు రాయబడ్డాయి. వారు మాత్రమే ఈ యొక్క సెకండ్ కన్నులను నమ్ముతారు. ఆయన నమ్ముతారు. అందుకనే భూమి ఆయన మధ్యాకాశానికి 2వసారి ఆయన వచ్చినప్పుడు పిల్లారా మధ్యాకాశంలో ఆయన న్యాయాధిపతిగా తీర్పు తెచ్చాడు. ఎందుకంటే అక్కడ ఏం జరుగుతుందంటే పెళ్ళిళ్ళు ఉంటాయి. కానీ ఆయనే ఇప్పుడు ఈ తెల్లవారుజామున రేపు నక్షత్రంగా భూమి మీద బయలుపరుచుకుని బైబిల్ చెప్తుంది. లోకాసువార్త 18వ అధ్యాయంలో ఆ విధవరాలు దివారాత్రులు మొరపెడతా ఉంది. ఆయన ఏర్పరచుకునే వారు కూడా దివారాత్రులు ప్రార్థన చేస్తున్నారు. వారికి న్యాయం తీర్చుటకు
ఆయన వచ్చినప్పుడు భూమి మీద విశ్వాసములు కనుగొందురా అన్నాడు. మధ్యాకాశం విశ్వాసములు కనుగొన్నారు అన్నారు. అందులో ఇప్పుడు న్యాయాధిపతిగా వచ్చి ఆయన న్యాయమైన తీర్పును బయలుపరిచి తన లోకాన్ని తీసుకుని వెళ్ళడానికి, లోకాన్ని శిక్షించడానికి, ఇవన్నీ బయలుపరచడానికి ఆయన రంగు మీద నుండి కాదు. ఆయన కాబట్టి ఇప్పుడు ఇది ఏ కాలం చెప్పండి? కుమారుని కాలం. రెండోసారి ఆయన కుమారుడుగా వస్తాడు. అందుకని ఇది కుమారుని కాలంలో మనం ఉన్నాము. కాబట్టి మనం ఎత్తబడిన తర్వాత మోషేగా వస్తాడు. అందువల్ల మనం లేఖనాలలో నెరవేరుతూనే మనం చూడాలి. ఏ సంఘం అయితే అన్ని సంఘాలు ఒకటే కదా, అన్ని సంఘాలు చెప్పిన బోధ ఒకటే కదా, బైబిల్ ఒకటే కదా, అన్ని చెప్పేది ఒకటే కదా. కాదు, ఆయన ఎక్కడైనా ఉంటే ఆ ఆత్మ అది ఏ కాలము, పరిశుద్ధాత్మ ఎక్కడైనా ఉన్నది ఆ కాలాన్ని గురించి మాట్లాడాలి. అది ఏ కాలంలో చూపిస్తాడు. ఇప్పుడు ఆయన సరస్వతి ఉంది, ఆయన ఆత్మ కనుక ఆయనే ఇప్పుడు ఇక్కడ ఉంది, మన మధ్య ఉంది, ఆయనే లోతుగా ఉంది. ఆయన తన కాలాన్ని ఆయన బయలుపరుస్తున్నాడు. అందుకే చూడండి, మిగతా సంఘాలలో మీరు ఏ కాలంలో ఉన్నారంటే చెప్పలేరు వాళ్ళు. మీరు ఏ కాలంలో ఉన్నారు? బైబిల్లో కాలాలు ఉన్నాయి, 7 సంఘ కాలాలు ఉన్నాయి, జాములు ఉన్నాయి. ఇవన్నీ బైబిల్లో కాలం గురించి, సమయం గురించి మీకు రాయనక్కర్లేదన్నారంటే కాలాలకు సమయాలకు ప్రాముఖ్యత ఉంది. అది మనం తెలుసుకోవాలి, అవి ఏమిటో తెలియాలి. ఆ తెలియకుండా ఏ కాలం వేసే రక్షకుడు అని పెద్దపల్లి సంఘాలు, బాప్టిస్ట్ సంఘాలు, మొదటి సంఘాలు, ఆ సంఘాలు, ఈ సంఘాలు బోధించుకుంటూ పోతారండి. ఏ సంఘం అయితే ఏమైందండి? ఏ పాస్టర్ అయితే ఏమైందండి? పిల్లరా, ఇది గన్నాం గారు, జాన్సన్ గారు చేసేది కాదు. ఇది కాదు. ఎందుకంటే వాళ్ళ మీద అభిషేకం వేరే, అదేవిధంగా వాళ్ళ పని నేను చేయలేదు. కాదు, ఎందుకంటే వాళ్ళ ఆత్మ నాకు ఇది కాదు, అది ఏమి ఆత్మ, ఇది మెస్సయ్య ఆత్మ. అందువల్లే పిల్లరా, ఆ ఆత్మ పైన ఆత్మ ఆ కాలాన్ని చీల్చి వెళ్ళిపోయింది ఆత్మ. మెస్సయ్య కాలంలో ఆత్మ ఆ కాలాన్ని చీల్చేది ఏ కాలమో ఇప్పుడు కూడా ఇప్పుడు ఉన్నటువంటి మనటువంటి ఆత్మ, పరిశుద్ధ ఆత్మ ఏ కాలాన్ని చూపిస్తా ఉంది. అందువల్ల నువ్వు ఏ కాలంలో ఉన్నావమ్మా, ఏ జాబులో ఉన్నావమ్మా? ఎందుకంటే ఆ కాలాలను బట్టి ఆయన కార్యాలు జరుగుతున్నాయి. సాయంకాలంలో రేపు కాలం కలుసుకున్నాడు ఆయన, తెల్లవారుజాము తీసుకెళ్ళాడు ఆయన. మన జీవితాలు కూడా అలా కార్యాలు జరుగుతున్న బయలు చెప్తుంది. సమయం తెలియకపోతే మరి ఉదయాన్ని మనం చూస్తున్నాం, నిద్రలు ఎగుతాం, టిఫిన్ చేస్తాం, పనికి వెళ్ళిపోతాం, సాయంత్రం వచ్చేస్తాం, ఆ వచ్చేది మీద జీతం తీసుకుంటాం, ఇంటికి వచ్చేస్తాం. ఎన్ని కాలాల ప్రకారం నీ పనులు జరుగుతున్నాయా? అలాగే ఇప్పుడు కూడా మనం సాయంకాలం అంటే ఏంది? సాయంకాలం అంతా అయిపోయిన తర్వాత పని, సాయంకాలంతో పని అయిపోతుంది. అయిపోయిన తర్వాత ఏం చేస్తారు చెప్పండి? ఇస్తాడు, ఇస్తాడు. అందుకని జీతము తెల్లవారుజామున ఆరంభించాడు. అందుకని లోకంలో వాళ్ళు సాయంకాలము ఏమండి జీతం ఇస్తారు, కానీ ఇక్కడ తెల్లవారుజామున జీతం ఇస్తున్నాడంటే దాని అర్థం ఏంటంటే లోకం అంతా కూడా సాయంకాలంలో ఉంది. అంటే సాయంకాలం అంటే మనం ఉదాహరణ చెప్పాలంటే సాయంకాలం అంటే ముగింపులో ఉంది. సాయంకాలం కదా పగలైపోయింది, రాత్రి వచ్చేతలు ఉంది. మనమైతే ఇప్పుడు తెల్లవారుజామున ఉంది, ఏకో చొక్కగా ఆయన వచ్చి జీతం ఇస్తూ ఉన్నాడు. వాని పిల్లలు బిడ్డ, ఎందుకంటే లోతు కాలంలో అలాగే తెల్లవారుజామున ఇచ్చాడు. లోతులు తెల్లవారుజామున వచ్చి ఇచ్చాడు, 5 వ్యక్తులు నాశనం చేశాడు. అందువల్ల కాలములు అందుకు పేతురు రాసిన పత్రిక ఒకసారి మనం చదివి ముగించుకుందాం. ఇంకా వారు సాయంకాలంలోనే ఉన్నారు, కొంతమంది అర్ధరాత్రిలోనే ఉన్నారు, కొంతమంది పొరుగు సేవలలోనే ఉన్నారు. కానీ మనమైతే ఇన్ని దాటి వచ్చి చూడండి. మొదటి పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము 10వ వచనం మనం చదువుకుందాం.
మీకు కలగబోవు ఆ కృపను గురించి ప్రవచించిన ప్రవక్తలు ఈ రక్షణను గురించి తమ యందున్న మెస్సీయ ఆత్మ మెస్సీ విషయమైన శ్రమలను గురించి వాటి తరువాత కలగబోవు మహిమలను గురించి ముందుగా సాక్ష్యం ఇచ్చినప్పుడు ఆత్మ ఏ కాలమును ఎట్టి కాలమును సూచించు వచ్చినో దానిని విచారించి పరిశోధించిరి. పరలోకం నుండి పంపబడిన పరిశుద్ధాత్మ వలన మీకు సువార్త ప్రకటించిన వారి ద్వారా మీకు ఇప్పుడు తెలుపబడిన ఈ సంగతుల విషయమై తమ కొరకు కాదు కానీ మీ కొరకే తాము పరిచర్య. అందుకని వాళ్ళు వాక్యాన్ని నమ్ముతారు కానీ ఫిలోమోను వర్తమానం మేము నమ్మం. బిడ్డలంతా ఏ వర్తమానం లేదు అంటారు. ప్రతి కాలంలో ఆ విధంగా నిజమైన వధువు నెరవేర్చబడుతున్నది కాలాన్ని వర్తమానాన్ని అన్నిటిని కూడా ఆత్మ సూచించున్న ప్రతిదాన్ని కూడా పట్టుకుంటుంది. హల్లెలూయా. కాబట్టి మనము నెరవేర్చబడడం మనం చూస్తున్నాం. ఎందుకంటే తన ప్రజలు రక్తమాంసాలు కలిగిన వారైనందున, తన పిల్లలు రక్తమాంసాలు కలిగిన వారైనందున, అన్ని జనులు రక్తమాంసాలు కలిగిన వారైనందున ఈ లవదీ సంఘ కాలంలో ఆయన కూడా మళ్ళా తన ప్రజలతో మాట్లాడడానికి రక్తమాంసాలు కలిగిన శరీరాలను ఆయన అభిషేకించుకొని ఆ శరీరంలో ఉండి ఆయన తన కార్యాలను ఏం చేస్తున్నాడు చెప్పండి, జరిగిస్తూ ఉన్నాడు. అది బైబిల్లో ఆ విధంగా జరిగింది. ఈనాడు కూడా మనము ఆ కాలంలో మనము ఉన్నాము. మనం ఇప్పుడు వేకువ చుక్కను మనం కలిగి ఉన్నటువంటి కాలం. వేకువ చుక్కని ఇచ్చింది నాడు ఆయన వాగ్దానం చేశాడు. వేకువ చుక్క మనకు కావాలి. ఎందుకంటే వేకువ చుక్కే న్యాయాధిపతి కనుక వేకువ చుక్క ద్వారా మనకి తెల్లవారుజామని కాలమని ఇవన్నీ తెలియచేయబడ్డాయి. మనకి వేకువ చుక్క అనుగ్రహించబడలేదు కాబట్టి, ఆ వేకువ చుక్క అనేది వాళ్ళకి ఇవ్వబడలేదు కాబట్టి వేకువ చుక్క కాలమని 4 జాములని కానీ ఇది ఎత్తబడే సమయం అని కానీ ఏమి వాళ్ళకు తెలియచేయబడలేదు. ఏ సంఘానికి తెలియచేయబడలేదు. వేకువ చుక్క ఎవరికైతే ఇవ్వబడుతుందో, వేకువ చుక్క అనగా వేకు వర్తమానము, వేకు చుక్క అనగా దూత అనగా వర్తమానికుడు, వేకువ జామున వర్తమానికుడు ఎవరికైతే అనుగ్రహించబడతారో వారు మాత్రమే పట్టుకుంటారు. మిగతా వాళ్ళు ఎవరు కూడా పట్టుకోలేరు. కాబట్టి అందుకని ఈ రోజున మనుషులు ఏమనుకుంటారంటే వాక్యం ఎవరి వద్దకు వచ్చిన వారు దైవమునని, వాక్యమానవుడు నెరవేర్చబడడానికి ఆ విధంగా జరుగుతూ ఉందని లేఖనాలు చెప్తూ ఉంటే మనుషులు ఏమనుకుంటారండి, హెచ్చించేసుకుంటున్నాం అనుకుంటారు. ఎవరు హెచ్చించుకునేది ఏమీ లేదు. ఆయనే మన మధ్య ఉండి మనలో ఉండి ఆ కార్యాన్ని జరిగించుకుంటున్నాడు. అందుకనే ఇది ఆయన ద్వారా జరుగుతుందని కార్యం అని అంటున్నామే తప్ప నా ద్వారా జరుగుతుందంటే హెచ్చించుకున్నట్టు లెక్క. మెస్సేజ్ కూడా అక్కడ కూడా నా ద్వారా జరుగుతుంది అనడా, తండ్రి ఏది చూయించినో ఏది కనబరిచినో దాన్నే మీకు ప్రకటిస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లారా, ఇప్పుడు మనం తెల్లవారుజామున మనము ఉన్నాము. హల్లెలూయా, హల్లెలూయా. ప్రధాన దూత శబ్దముతో ఆర్భాటముగా కడబూర ధ్వనితో రాజుగా తెచ్చెను, రాజుగా తెచ్చెను. మరణం కూడా పాడుకుంటా కదా, జయ హో జయ హో జయ శ్రీలుడా, జయ శ్రీలుడా జయము. ఐగుప్తు నుండి ఇతరులను విడిపించుటకు వచ్చిన వాడా, ఐగుప్తు నుండి పాపితరులను
రక్త మాంసాలు కలిగిన వాడైనందున అబ్రహాము గారితో మాట్లాడడానికి, ఓ పిల్లారా, అబ్రహాము ఎలాగైతే రక్త మాంసం కలిగి ఉన్నాడో అదే రక్త మాంసాలు కలిగిన శరీరాన్ని సర్వశక్తిమంతులను దూతలను ధరించుకొని, బ్రహ్మం గారు అంటారు, ఆ సర్వశక్తిమంతుడే భూమి మీదకి వచ్చి ఆ భూమి మీద ఉన్న ధూళిని ఒక శరీరంగా మార్చుకొని ఆ ముగ్గురు ఆ విధంగా అబ్రహాం దగ్గరికి వచ్చారు. ఎందుకంటే అబ్రహాము గారు ఇచ్చిన ఆతిథ్యాన్ని స్వీకరించాలంటే ఏం కావాలి? ఈ శరీరము కావాలి. అబ్రహాం ఇచ్చేటువంటి ఆ ఆహారము, లేకపోతే ఆ యొక్క జున్ను, లేకపోతే ఆ యొక్క పాలు, లేకపోతే ఆ యొక్క మాంసము, ఇవన్నీ భుజించి అబ్రహాముతో మాట్లాడి ఆయన వెళ్ళాలంటే ఏం కావాలి? శరీరం కావాలి. అది ఉంటేనే ఆ ప్రజలతో పాటు ఆయన కూడా ఆ యొక్క అబ్రహాంతో పాటు అబ్రహాం దగ్గర ఆయన ఏం చేశాడు చెప్పండి? భుజించాడు. ఆయన శరీరం ధరించుకుని. అలాగే మనము యాకోబు దగ్గరకు వచ్చేటప్పుడు కూడా ఆయన ఏం చేశాడంటే ఒక శరీరాన్ని ధరించుకుని వచ్చాడు. యాకోబుని ఆశీర్వదించడానికి, ఏదో పైన అలా ఆశీర్వదించడం కాదు, ఏదో ఇలా ఉండి ఆశీర్వదించడం కాదు, ఆయనే ఒక శరీరం ధరించుకుని వచ్చాడు. ఆ యొక్క యాకోబు ఎలాంటి శరీరం కలిగి ఉన్నాడు? రక్తమాంసం కలిగిన శరీరాన్ని ఆయన కూడా ధరించుకొని ఇచ్చి ఆ విధంగా వచ్చి యాకోబుని ఆశీర్వదించాడు ఆయన. అందుకనే బ్రహ్మం గారు అంటారు, యూదులు మెస్సీ అక్కడ ఎక్కడ ఉన్నాడని వాళ్ళు వెతుకుతూ ఉన్నారు, కానీ వాళ్ళ మధ్య ఆయనే ఆ శరీరాన్ని ముసుగేసుకొని ఉన్నాడు, వాళ్ళు చూడలేకపోయారు అన్నాడు. మీకు అర్థమైందా? వాళ్ళ దగ్గర లేఖనాలు నెరవేరుతున్నాయి, వాళ్ళు దాన్ని గ్రహించలేకపోయారు అన్నాడు. కాబట్టి పిల్లారా గమనించండి, ఆ యాకోబు దగ్గరకు వచ్చినప్పుడు కూడా ఒక శరీరాన్ని ధరించుకుని ఒక ముసుగేసుకుని వచ్చి ఏం చేసి చెప్పండి? ఆశీర్వదించాడు. అలాగే బైబిల్లో మనం చూస్తుంటాం, ఎవరు చెప్పండి? సంసోను తల్లిదండ్రుల దగ్గర కూడా ఆయన ముసుగును ధరించుకొని అక్కడికి వచ్చాడు ఆయన. హల్లెలూయా! వాక్యము శరీరధారి. అలాగే ఇప్పుడు నీవు కూడా వింటున్నట్టు ఈ వాక్యం ఏమవుతుంది చెప్పండి? నువ్వు కూడా శరీరధారి అవుతున్నావు. నువ్వు కూడా ఆయన ఎట్టివాడుగా ఉన్నాడో నువ్వు కూడా అలాగే మారిపోతున్నావు. ఈ వాక్యమును బట్టి ఆయన మరణం జయించి తిరిగి లేచిన తర్వాత ఆయన మహిమ శరీరంతో ఉంటున్నాడు, నువ్వు కూడా అదే మహిమ శరీరం పొందుతున్నావు. చూడండి, ఆయన పిల్లల రక్త మాంసం కలిగిన వాడైనందున ఆయన కూడా రక్త మాంసం కలిగిన వాడే. ఇప్పుడు ఆయన మహిమ కలిగిన వాడైనందున రక్త మాంసం కలిగిన మనము కూడా మహిమ శరీరము పొందుకున్నాం. అందుకని పిల్లారా, ఇప్పుడు నువ్వు కూడా నీ శరీరం కూడా అని ఈ వర్తమానాన్ని బట్టి నీ శరీరం కూడా ఆయన వంటి శరీరంగా మారిపోతుంది. ఆయన మన వంటి శరీరం ధరించుకొని వచ్చాడు. ఇప్పుడు మన వంటి ఆయన వంటి శరీరంగా మన శరీరం మార్చబడుతుంది. హల్లెలూయా! ఎందుకంటే రక్త మాంసం కలిగిన శరీరంలో ఉన్నందుకు ఆయన కూడా రక్త మాంసం శరీరం. ఇప్పుడు ఆయన మహిమ శరీరం ఉన్నందుకు మనం కూడా. అందులో బైబిల్ ఏం చెప్తుంది? బైబిల్ గలతీయులకు రాసిన పత్రికలో ఏమి ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో ఏముందనండి? పిల్లారా, ఆ యొక్క దేన శరీరములను తన మహిమ గల శరీరమునకు సమరూపము గలవాటిగా ఆయన మారుస్తాడు అని. ఈ దేన శరీరాన్ని ఆయన శరీరమునకు సమరూపముగా అదైనా మారుస్తాడని వాక్యం చెప్తా ఉంది. కాబట్టి ఇప్పుడు మనం ఎక్కడున్నామయ్యారంటే ఎత్తబడే కాలంలో ఆయన ఇంటి రూపం పొందుకొని మనం ఎత్తబడే సమయం. ఇప్పుడు 1000 ఏళ్ల పాలనలో ఎలా ఉంటామనంటే ఆయన మహిమ శరీరంలో ఉంటాం, మనం మన మహిమ శరీరం. ఆయన భూమి మీద ఉన్నప్పుడు ఎలా చెప్పండి? మనం రక్తమాంస శరీరంతో ఉంటే ఆయన రక్తమాంసాల శరీరాలు కూడా ఆరోగ్యం తెలుసుకుంటూ వచ్చాడు. బ్రహ్మం గారు అన్నాడు, ఆయన ముసుగులు మారుస్తాడని చెప్పాడు ఆయన. దాన్ని ఎంఆర్పి అన్నాడు బ్రహ్మం గారు. ఎంఆర్పి అంటే ముసుగులు మార్చడం. ముసుగులు మేఘముల్లో, అలాగే సంసోన్లో, సొలొమోన్లో, దావీదులో, ఏలియాలో ముసుగులు అయ్యి ఇప్పుడు కూడా ఎక్కడున్నాడు చెప్పండి? ఆయన ఈ వర్తమానం వింటున్నావు, వేకు చుక్కగా ఆయన నీలో హృదయంలో ప్రకాశిస్తున్నాడు. ఇప్పుడు ఆ వేకు దూత ఒక ముసుగులో ఉన్నాడు. ఆ ముసుగు నీవే. ఇప్పుడు ఆయన నీలో ఒక శరీరాన్ని ఇప్పుడు రక్త మాంసముల శరీరంలో ఈ వర్తమానం విశ్వసించిన వారిలో వేకు దూత ఈ వర్తమానం విశ్వసించిన వారిలో
ఆయన నీ హృదయంలో ఆయన ఉన్నాడప్పుడు నువ్వేమైనా అంటే మెస్సయ్య వలె నువ్వు కూడా వేకు చుక్కయందు నేను వేకు చుక్కయందు ఏమండి నేను నాయందు వేకు చుక్కయు నివసిస్తున్నాం. ఆయన రక్త మాంస శరీరంలో దిగి వచ్చాడు. రక్త మాంస శరీరంలో నీలో మెస్సీలో ఎలాగో మీకు అర్థమైంది. ఎప్పుడు నేను చెప్పేది రక్తముగా మాంసంలో శరీరము వాక్యం శరీరధారి అయింది. ఇప్పుడు వాక్యం శరీరధారి అయింది. ఆ యొక్క వేకు చుక్కనిచ్చిందనే వాక్యం ఏమైపోయింది? ఇప్పుడు నీలో ప్రకాశించడం ద్వారా శరీరధారి అయ్యాను. శరీరధారి అయింది. ఇప్పుడు రక్త మాంసం కలిగిన శరీరము నీలో వేకు చుక్కగా ఆయన ఉన్నాడు. ఇప్పుడు వేకు చుక్కే నీలో ఉన్న వేకు చుక్కే నీ శరీరాన్ని మహిమ శరీరంగా మార్చి తీసుకుంటాడు. నీలో వేకు చుక్క ప్రకాశించాలి. అంతవరకు నా క్రియలు జాగ్రత్తగా చేయడానికి వేకు చుక్కనిచ్చేది. తెల్లవారు వేకు చుక్క మీ హృదయాల్లో నిలిచి వరకు ఈ వర్తమానమే వేకు చుక్క. ఇప్పుడు వేకు చుక్క రక్త మాంసం కలిగిన నీ శరీరంలో ఈ వాక్యము నివసిస్తూ ఉంది. హల్లెలూయా. ఎందుకు? ఈ తెల్లవారుజాము నీ శరీరాన్ని మార్చేది నీ హృదయంలో నక్షత్రం. అదే నీ వాక్యం విన్నంత మాత్రం అవ్వదు. నీ హృదయం వేకుచుక్క ఉదయించాలి. నీకు అర్థమైందా? నువ్వు వేకుచుక్క వేకుచుకంటే నువ్వు మెస్సయే. ఈ వర్తమానం నీలో ఉదయించడమే. న్యాయాధిపతి ఆయనే కాబట్టి తీర్పు వర్తమానం నీలో ఉదయించడమే. ఆయనే రాజ్యమై ఉన్నాడు కాబట్టి ఆ నీతి, ఆ సమాధానం, పరిశుద్ధాత్మ ఆనందం కలిగి ఉండడమే. అదే ప్రేమ, ఆయనే ప్రేమ ఆయన నీలో ఉండడమే. వేకు చుక్క అయినండి ఆయన ఆ హృదయంలో తెల్లవారు వేకు చుక్క మీ హృదయాల్లో ఉదయించడమే. లేఖనం ఇప్పుడు ఏమైందంటే శరీరధారి అయింది నీ విషయం. మీకు అర్థమవుతుందా? ఆ లేఖనం ఏమైపోయింది చెప్పండి. ఇప్పుడు నువ్వు వెళ్ళి తెల్లవారు వేకు చుక్క ఉదయంలో ఉదయించింది బైబిల్లో ఉదయించినందు బైబిల్ అనేది నమ్ముతారు. కానీ ఆ వేకు చుక్క ఇప్పుడు నాలో ఉదయించింది. ఇప్పుడు నాలో ఆ వేకు చుక్క ఉందంటే ఇప్పుడు నాలో ఉండి ఆ వేకు చుక్క ఇప్పుడు నా జీవితంలో శరీరధారి అయిందన్న వరకు నిన్ను నమ్మరు. మీకు అర్థమైందా? నిన్ను నమ్మరు. మరి బైబిల్లో వేకు చుక్క నీ హృదయంలో ఉదయించాలని అంటే మెస్సయ్య ఇప్పుడు నీ హృదయంలో ఉదయించాడు. ఇప్పుడు నీ శరీరంలో ఆయన నివాసం చేస్తున్నాడు. అంటే ఇప్పుడు అది ఏమైంది చెప్పండి? శరీరధారి లేఖనంగా ఉన్నప్పుడు ఇప్పుడు ఉదయించుడు ద్వారా ఏమైపోయింది? శరీరధారి అయింది. అందుకే కదా వాగ్దానం చేయబడింది వేకు చుక్క బయట ఉండాలికా కాదు. కాబట్టి ఇప్పుడు మనం ఆ కాలంలో మనలో ఆయన నివాసం చేస్తున్నాడు. వేకు చుక్కే ఎందుకు వేకు చుక్క హృదయంలో ఉదయించాలయ్యా? ఉదయించకపోతే ఏమైంది? వేకు చుక్క ఇజ్రాయేలుకి ఐగుప్తీయులకి మధ్య నిలిచి ఐగుప్తీయులకి యుద్ధకి ఇజ్రాయేల్ ఎందుకు ఐగుప్తీయుల్ని రానియకుండా ఐగుప్తీయుల్ని ఎలా తరివేశాడో ఆ దూత ఇప్పుడు కూడా వేకు దూత నీ హృదయంలో ఉండి ఈ వర్తమానం నీ హృదయంలో ఉండి లోకాన్ని నీ హృదయంలో రానియకుండా తరివేస్తుంది. అప్పుడు లోకం నేను వదిలిపెట్టి వెళ్ళిపోయిందంటే మర్త్యమైన శరీరం నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయినట్లు. ఐగుప్తీయులు ఎలాగైతే పారిపోయారో నీ హృదయంలో అసూయ, ద్వేషము, క్రోధము, కక్ష, లోకాసులు మొత్తం పారిపోతాయి. హల్లెలూయా, హల్లెలూయా. అందువల్ల ఇప్పుడు వేకు చుక్క తెల్లవారుజామున వధు హృదయంలో ఉదయించిన కాలంలో మనం ఉన్నాము. అందుకని ఇప్పుడు వేకు చుక్క ఉదయించిన కాలంలో ఉన్నాము. కాబట్టి వేకు చుక్క వధువులో ఉదయించడం ద్వారా ఆమె విమోచన పొందుతుంది. ఐగుప్తుని ఇశ్రాయేలు ఎలాగా విడుదల పొందారో ఇప్పుడు నీ హృదయం కూడా. అందుకనే ఆనాడు ఎర్ర సముద్రం దగ్గర జరిగింది అది. తెల్లవారుజామున జరిగింది అది. వేకుజామున జరిగింది అది. ఇప్పుడు ఆ వేకుజాము ఎక్కడ జరుగుతుందంటే బయట కాదు. ఆ తెల్లవారుజాము ఎక్కడ జరుగుతుంది? బయట కాదు, నీ హృదయంలో. మీకు అర్థమైందా? ఐగుప్తు సైన్యం వెంబడిస్తూ ఉంది. లోకం కూడా లోకాశలు నిన్ను వెంబడిస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఈ వర్తమానం వేకు చుక్క ఆత్మ. ఎందుకంటే వాక్యమే ఆత్మ కాబట్టి నీ హృదయంలో ఉదయించడం ద్వారా ఇప్పుడు నువ్వు ఐగుప్తీయుల నుండి ఎలాగైతే ఇశ్రాయేలు విడుదల పొందారో అలాగే నీ హృదయం కూడా లోకాన్ని విడుదల పొంది. చూడండి, అది తూర్పును ఉదయించింది ఆ నక్షత్రం.
జనులకు మధ్య ఉదయించింది. లేకపోతే అగ్నిమేఘముగా ఆయన జనులకి, ఐగుప్తులకి, ఇశ్రాయేలుకి మధ్య ఉన్నారు. కానీ ఇప్పుడు హృదయంలోకి వచ్చాడు ఆయన. హల్లెలూయా. ఇప్పుడు నక్షత్రం ఎక్కడో చెప్పండి? ఎర్ర సముద్రం దగ్గర కాదు, హృదయంలో ఉంది. ఐగుప్తులు ఎందుకంటే ఐగుప్తుల నుండి విడిపించిన రీతిగా ఇజ్రాయిల్ని, నీ హృదయాన్ని కూడా, లోకాన్ని విడిపించడానికి. అందుకని ఐగుప్తుల నుండి ఎలా ఎడమైపోయారు, నీ హృదయం కూడా లోకం నుండి తెంచబడద్దని చాలాసార్లు చెప్పడం అదే. హృదయ శుద్ధి గలవారు ఆయన చూస్తారు. ఎప్పుడైతే లోకం బయటికి వెళ్ళిపోయింది, ఐగుప్తులు వెళ్ళిపోయారు, పారిపోయారో, అప్పుడు ఇశ్రాయేలు శుద్ధి కలిగిన సమాజముగా, హృదయ శుద్ధి కలిగిన సమాజముగా, ఐగుప్తీయులు ఎవరు కూడా వెంబడించకుండా ఆగిపోయారు. ఇక ఎవరు రావట్లేదు. ఇక నీ హృదయంలో కూడా లోకాశలు, ఆపేక్షలు, సాతాను ఏం తీసుకురావట్లేదు, ఆగిపోయినాయి మొత్తం. ఆయన డాలుగా ఉన్నాడు, ఆయన కేడెముగా ఉన్నాడు. ఇంకా అవేమి కూడా లోకాశలు, ఏమైనా లోకంలో చూసిన ఆపేక్షలు, లోకంలోకి ఏమైనా కనబడిన ఆశలు ఏమీ కలగట్లేదు, ఎందుకంటే వెళ్ళిపోయింది. ఆ యొక్క లోకాత్మని వదిలిపెట్టి వెళ్ళిపోయింది. కాబట్టి ఇంక లోకంలో ఏ చూసినా కానీ నీకు ఆశే పుట్టదుక, ఈ లోకంలో ఏటి మీద కూడా మనసు కలగదుక, ఎందుకంటే వెళ్ళిపోయింది. హృదయం లేక పుట్టదు. అందుకని ఆ హృదయం కలిగిన వారి శరీరము మార్పు చెంది. హల్లెలూయా. కాబట్టి వేకు చుక్క ఇప్పుడు ఎందుకు హృదయంలో నిలిచిందో మీకు అర్థమైందా? తల వంచుకొని మనం ప్రార్థన చేసుకుంటాం.